గత సంవత్సరం రోజులుగా నేడు జిల్లా శ్రీవాణి స్కూలు ఏరియాలో ఈ కరెంటు విషయంలో చాలా ఇబ్బందికరంగా అవుతుంది. రాత్రి వేళల్లో ఈ జనాలు డెంగ్యూ టైఫాయిడ్ ఎలాతో బాధపడుతున్నారు. మన పేషెంట్లు ఇబ్బంది పడటంతో పాటు ఎన్నిసార్లు కూడా కరెంటు అధికారులకు విన్నవించిన వాళ్ళు ఒకరి మీద ఏ గారు ఆ లైన్ మ్యాన్ మీద చెప్పుకోవటం, లైన్ మ్యాన్ గారు కింది వాళ్ళ మీద కింది మీద ప్రైవేట్ వాళ్ళ మీద చెప్పుకోవటం, అట్లా చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. దీని మీద మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా డి గారితో కూడా ఫోన్ సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు ఏ చర్యలు లేవు. నేను నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జిని పెద్దపంగ కాటయ్య. ఈ నేడు జిల్లాలో ఈ సమస్యతో సుమారు 1000 కుటుంబాలు బాధపడుతున్నాయి. పిల్లలు స్కూల్ పోయే టైంలో కరెంటు తీసేయటం, రాత్రిపూట కరెంటు తీసేయటం, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఈ ఆఫీసర్ల మీద, ఈ యొక్క అధికారుల మీద ఖచ్చితమైన ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు భారీగా వాహనం పోవడంతో చరచరాన్ని మెరుపులు రావటం, సప్లై పోవటం, ఈ విధంగా మరి ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉందో అధికారుల దృష్టికి తీసుకుపోయినా అధికారులు పట్టించుకున్నట్లేదు. ఎన్హెచ్వి హైవేది పెద్దవాహనం పోవడంతో ఈ విధంగా జరుగుతుంది. అయినాను ఎలాంటి ఇంతవరకు పనులు లేవు. ఇన్ని రోజుల నుంచి సమస్య ఉంది. ఈ వర్షకాలం తుఫాను వచ్చింది మొన్న. అయినా మొన్నటి సాగుబెట్టికి అధికారులు వర్షం వల్ల ప్రాబ్లం అని చెప్పడం సరైన సమాధానం కాదు. దీని మీద జిల్లా ఆఫీసర్లు కానీ రాష్ట్ర ఆఫీసర్లు కానీ నివేదిక తీసుకొని తీర్పించుకొని ఖచ్చితమైన వీళ్ళకు అధికారుల మీద చర్య తీసుకోవాలని, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని మేము ఎంఆర్పిఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉచిత కరెంటు ఈ గవర్నమెంట్ మేము ఈ కస్టమర్ సంతోషిస్తున్న సమయంలో గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవటం, ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారులు గవర్నమెంట్కు వ్యతిరేకమైన పేరు తెస్తున్నారు. దానికి అధికారం మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలి ఉన్నతాధికారులు మరి అని మేము మా ఎంఆర్పిఎస్ పక్షాన్ని తెలియజేస్తున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.